ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి వైసీపీలో పెద్దగా యాక్టివ్గా కనిపించని కొడాలి నాని బీజేపీలో చేరనున్నారా? ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అసలేంటి మ్యాట్? కొన్ని రోజులుగా రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా లేని మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీని వీడి బీజేపీలో చేరనున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తరాది బీజేపీ నేతలతో ఆయన పెంచుకుంటున్న సాన్నిహిత్యమే ఈ చర్చకు కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న నాని కాషాయ గూటికి చేరాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి ప్రధాన బలం చేకూర్చింది ఏంటంటే ఆయన ఇటీవలి తిరుమల పర్యటన చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో మహారాష్ట్రకు చెందిన ఒక కీలక బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి కొడాలి నాని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉత్తరాది బీజేపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకోవడం చర్చకు దారితీసింది. సాధారణంగా పేర్ని నాని, వంశీ వంటి నేతలతో తప్ప ఇతరులతో బహిరంగంగా కనిపించడానికి ఇష్టపడని నాని ఏకంగా బీజేపీ నేతలతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం అది యాదృచ్ఛిక కలయిక మాత్రమే కాదని, ఆ తర్వాత కూడా ఆయన సదరు నేతలతో నిరంతరం టచ్లో ఉండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది. కొడాలి నాని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి ఆయన జాతీయ స్థాయి రక్షణ కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉత్తరాది నేతల ద్వారా కేంద్ర పెద్దల వరకు తన ప్రతిపాదనను పంపే ప్రయత్నంలో భాగంగానే ఈ సాన్నిహిత్యం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొడాలి నాని బీజేపీలో చేరడం అంత సులభం కాదనే వాదన కూడా ఉంది. గతంలో ఆయన బీజేపీ అగ్ర నాయకత్వంపై, ముఖ్యంగా హిందుత్వ అంశాలపై చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇవి ఆయన చేరికకు అడ్డంకిగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని సీనియర్ మోస్ట్ లీడర్. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2 సార్లు టీడీపీ నుంచి గెలిచారు. మరో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి మాత్రం ఓటమి చవి చూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకం అవుతారని భావించారు. కానీ ఆయన వచ్చినట్టే వచ్చి పెద్దగా కనిపించకుండా మానేశారు. అయితే మధ్య మధ్యలో మాత్రం వచ్చి ప్రకటనలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో పర్యటనలు అంతంత మాత్రంగా చేస్తున్నారు. మరోవైపు త్వరలో కొడాలి నాని అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో తరచూ కనిపిస్తున్నారు కొడాలి నాని. ఏపీ రాజకీయాల గురించి అస్సలు స్పందించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర చెందిన ఓ ఎమ్మెల్యేతో బయట తిరుగుతూ కనిపిస్తుండడం విశేషం. బీజేపీ నేతల ద్వారా కమలం పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన టీడీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలో రాజకీయంగా ఎదిగారు. అదే వైసీపీలో వివాదాస్పద ముద్రను అంటించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీలోకి రీ ఎంట్రీ అంటే కుదరదు. అందుకే బీజేపీలోకి వెళ్లి సేఫ్ జోన్లో నిలవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం, గుడివాడ ప్రాంతాలు తన పట్టును నిలబెట్టుకోవడానికి బీజేపీ అండ అవసరమని ఆయన భావిస్తున్నారట. ఏదేమైనా సరే వైఎస్ జగన్ కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ముద్రపడిన ఆయన నిజంగానే బీజేపీ వైపు అడుగులు వేస్తే వైసీపీకి పెద్ద షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.